వచ్చే కొద్ది కూడా మాకు అంటే అర్థం రంగనాథ్ గారు ఎందుకు వై రంగనాథ్ హైడ్రా కమిషనర్ గా రంగనాథ్నే చూస్ చేసుకోవడానికి కారణం బహుశా ఏమంటారు? దీంట్లో కూడా అదేనండి. అంటే మీరు అన్నట్టు ఇనిషియల్గా ఎస్ కొంత ఇందాక నేను చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ కూడా కొంత భయోందాలు ఫస్ట్లో ఇనిషియల్గా మేము చేసినప్పుడు కొంచెం భయం ఉండింది. ఎక్కడ ఏం చేస్తారో అంటే ఎక్కడ మీరు అనట్లేదు నేను. సీఎం గారు రంగనాథ్నే హైడ్రా కమిషనర్ గా ఎందుకు తీసుకున్నారు అని మీరు అనుకుంటున్నారు? ఓ అదే అంటారా దీనికి? అంటే నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పిన తర్వాత సెకండ్ సరే ఓకే ఫైన్ ఇది కూడా ఆన్సర్ రైట్. చేద్దాము. అంటే నన్నే సెలెక్ట్ చేసుకోవడానికి బహుశా కారణం నేను వరంగల్ పోలీస్ కమిషనర్గా చేసినప్పుడు అక్కడ దాదాపు ఒక 11 months చేశాను. అక్కడ కొంచెం భూ కబ్జాలు ఎక్కువగా ఉండేది, చాలా ఎక్కువగా ఉండేది. అవును. సో దాని మీద బాగా కఠినంగా వెళ్ళాం. అంటే దిస్ వాజ్ ఇన్ 2023 నేను 22 డిసెంబర్లో వెళ్ళాను. అక్కడ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కూడా అక్కడికి వెళ్ళాను. అక్కడ దాదాపు అక్టోబర్ దాకా ఉన్నాను, 23 అక్టోబర్ దాకా. ఆల్మోస్ట్ లైక్ 10 months 11 monthsలో చాలా టఫ్గా వెళ్ళాం భూ కబ్జాల మీద. దాంట్లో చాలామంది అక్కడ లోకల్గా కార్పొరేటర్స్ని అరెస్ట్ చేశాము. అవును. చాలామంది అక్కడ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేస్ అప్పుడు బీఆర్ఎస్ ఉండేది. వాళ్ళకి చాలా క్లోజ్గా ఉండేటటువంటి ఎమ్మెల్యేస్ దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్స్ని అరెస్ట్ చేశాము. ఎమ్మెల్యేస్ని కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చాను. నేను చెప్పాను జాగ్రత్త అని చెప్పి కూడా చెప్పేవాడిని. వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఈ ఇష్యూస్లోకి వెళ్తున్నారు జాగ్రత్త అని చెప్పేసి. నెక్స్ట్ దాంతోపాటు వాళ్ళు కూడా అలర్ట్ చేసేవాడిని, చూడండి మీ పేరు చెడ్డ కింద ఇట్లా వాడుకుంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేస్ కూడా. వాళ్ళు తెలిసేది కొన్ని సందర్భాలు తెలిసి ఉంటాయి, కొన్ని చాలా సందర్భాలు తెలియకుండా ఉండేది. సో కింద వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, చూడండి మీ పేరు ఇలా రాంగ్గా వాడుతున్నారని చెప్పేసి కూడా చెప్తుంటే వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకునేవారు. దాన్ని నాకు అర్థమైంది 70-80% వాళ్ళకి తెలియకుండా జరిగేది, ఒక 20-30% నాలెడ్జ్లో ఉండేది. ఇట్లా అంటే కబ్జాలు అక్కడ చాలా విపరీతంగా ఉండేది. వరంగల్ టౌను అక్కడ కూడా ల్యాండ్ రేట్స్ బాగా ఇది ఉండేటప్పటికి. సో అక్కడ కొంత ఎఫెక్టివ్గా చెక్ చేసాం. ఈవెన్ ఒక జెడ్పీ వైస్ చైర్మన్ని కూడా మేము అతను ల్యాండ్ గ్రాబర్, అతను బేసికల్గా జనగాంలో ఉండేవాడు. ఒక మర్డర్ కేసులో కూడా అతన్ని పికప్ చేసాం. ఒక డౌట్ వచ్చి పికప్ చేస్తే చాలా ప్రెషర్ ఉండేది అప్పుడు. అంటే ఉన్నా కానీ కూడా మనం వెంటనే ఇమీడియట్గా యాక్ట్ చేస్తే అతను ఒక మర్డర్ కేసు గురించి మనం ఇంట్రాగేషన్ చేస్తే 3 మర్డర్లు వచ్చాయి అన్నమాట బయటికి. అంటే పాతవి కూడా వచ్చినాయి. సో అంటే ఇట్లా అంటే అక్కడ కొంత టఫ్గా యాక్ట్ చేసాము. బహుశా అది నేను అనుకోవటం సీఎం గారికి వారికి మంచి ఫీడ్బ్యాక్ ఏదో ఉండి ఉండొచ్చని నాకు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ కొంచెం అంటే వీటిల్లో ఎట్లా ఉండాలంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, కొంచెం మనం క్రిటిసిజం కూడా వస్తుంది, అప్రిసియేషన్స్ వస్తాయి. ఇవన్నిటినీ కాకుండా కొంత మనం మొండితనంగా కూడా వెళ్ళాలి, చాలా అవసరం అన్నమాట. అంటే కొత్త సబ్జెక్టు ఒకటి తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఉదాహరణకు పివి నరసింహరావు గారు మనకి 1991 లిబరలైజేషన్ తీసుకొచ్చినప్పుడు చాలా అటు ఇటు క్రిటిసిజమ్స్ ఉంటాయి. బట్ మనం కొత్త మార్పుకి మనం ఏదైతే కనుక మనం మొదలెట్టామో ఆ కొత్త మార్పు అనేది వైపు వెళ్తున్నప్పుడు దేర్ ఇస్ ఆల్వేస్ రెసిస్టెన్స్ టు చేంజ్ అండి. సో యూ హ్యావ్ టు గో అగేన్స్ట్ ద టైడ్ మెనీ టైమ్స్ అన్నమాట. సో వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం కొంచెం మొండిగానే వెళ్తూనే ఆలోచనతోటి వెళ్తాము, చాలా థాట్ఫుల్గా వెళ్తుంటాము, ఒక స్ట్రాటజికల్ ప్లానింగ్ తోటి వెళ్తుంటాం. ఈ చేస్తున్నది ఇది బహుశా ఇటువంటి అప్రోచ్ బహుశా కొంత అంటే ఎక్స్పీరియన్స్ ఉండింది. ఎక్స్పీరియన్స్తో పాటు కొంత అక్కడ నేను ఆల్రెడీ చేసిన ట్రాక్ రికార్డ్ కనబడుతుంది. బహుశా వారికి అట్లా ఫీడ్బ్యాక్ ఉండింది. రంగనాథ్ గారు, హైడ్రాలో మీ అబ్రివేషన్లోనే ఉంది డిజర్ట్ అసెట్ ప్రొటెక్షన్, కానీ అసెట్ డిస్ట్రాక్షన్ చేస్తుంది హైడ్రా అనేదానికి ఏం చెప్తారు? అసెట్ ప్రొటెక్షన్ అంటే ఏంటండి? ఆస్తుల పరిరక్షణ. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఎవరి చేతుల్లో నుంచి తీసుకొస్తున్నాము? కబ్జాగాళ్ళ చేతిలో. నిన్న చేసాం ఫర్ ఇన్స్టెన్స్, ఏది హైదరాబాద్ మన బంజారా హిల్స్లో ప్రైమ్ ఏరియా, మా ఏది గాజుల రామారం చేసాము. చేసినప్పుడు ప్రైమ్ ఏరియా సెంటర్ ఆఫ్ అది మా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది, ICCC పోలీస్ ది కమిషనరేట్ ఆఫీస్ ఉంది, దాని పక్కనే ఇది ప్రైమ్ ఏరియా. ఎకరా 150 కోట్లు తక్కువ ఉండదు అక్కడ. సో 5 ఎకరాలు అతను ఏం చేస్తున్నాడు, ఏదో ఒక సమ్ ఫేక్ డీడ్స్, ఫేక్ సర్వే నెంబర్స్ తోటి తీసుకొచ్చి ఏదో ఒక స్టేటస్ కో ఆర్డర్, ఏదో రాంగ్ స్టేటస్ కో ఆర్డర్ అనమాట. అంటే స్టేటస్ కో కూడా వేరే సర్వే నెంబర్ మీద తీసుకొచ్చి ఇక్కడ ఉంటాడు. సో ఇలా తీసుకొచ్చి సీసీ కెమెరాలు పెట్టుకొని నెక్స్ట్ అతని మీద చాలా కేసులు పెట్టారు గతంలో. ఎవరు? వాటర్ బోర్డ్ ల్యాండ్, అంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్, అది వాటర్ బోర్డుకి కేటాయించారు, మన మెట్రో వాటర్ బోర్డు వాళ్ళకి. దాంట్లో రెవెన్యూ ల్యాండ్ ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ కూడా, కేసులు పెట్టినా కానీ కూడా అతను ఏం చేస్తున్నాడు, ఆ ప్లేస్ని పెట్టుకుంటూ దాంట్లో పెట్టి దాన్ని లోపల ఆల్టరేషన్స్ చేస్తున్నాడు అన్నమాట. వేరే స్ట్రక్చర్స్ కట్టడం, లేకపోతే తీసుకురావటం, ఈ బౌన్సర్లను పెట్టేసి ఇట్లా చేస్తున్నప్పుడు దాంట్లో మేము వెళ్ళి యాక్ట్ చేసి మొత్తం డిమాలిష్ చేసి ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ లోకల్ రెవెన్యూ అండ్ వాటర్ బోర్డ్ నుంచి వచ్చిన దాంతో మేము యాక్ట్ చేసిన తర్వాత అంటే దాంట్లో మేము అసెట్ ప్రొటెక్ట్ చేసాము, అసెట్ని డిస్ట్రక్షన్ చేసామా, ఆస్తిని కాపాడాము.